వారి 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 బంగారు తల్లి. ప్రయాణం ఎలా అయింది? సూపర్. అసలు ఏంటి హిమాచల్ వెళ్ళేసి వచ్చారా? మరి నేను కొన్నాను మీకోసమే. అదే ఇది సింహాచలం దగ్గర ఎక్కువ దొరుకుతాయి. బంగారు తల్లి మీకోసం నేను తెచ్చింది. నేను సెలెక్ట్ చేసి తెచ్చింది. ఏంటి నిన్నే నువ్వు అన్నిటికంటే ఎక్కువ కదా? నా తృప్తి కోసం కాదురా, నువ్వు అన్నిటికంటే ఎక్కువ కదా. మీరు ఇచ్చింది ఇంకా ఎక్కువ. చాలా సరిపోతాయా? ఇంకా వచ్చే దారిలో ఈ ఫ్లవర్స్ కొనడానికి ఆ పువ్వులు ఆవిడ అడిగింది. పైకి వెళ్తున్నారు కదా కొండ మీదకి, 108 పువ్వులు ఉంటాయి ఇవి లెక్క అని. అలా మీరు దేవుడికే కదా వేస్తున్నారట. మా దేవుడికి వేస్తున్నాను అని చెప్పి మా దేవుడికి వేస్తాను అని అంటే ఆ కౌంట్ ప్రకారం మళ్ళీ వేసి ఇచ్చాను. లెక్క ప్రకారం అన్ని పువ్వులు ఉండాలి అని. ది మోస్ట్ బ్యూటిఫుల్ డే ఆఫ్ మై లైఫ్ అంటే ఈరోజే. నిజంగా నిజంగా మ్యామ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు అయ్యి ఉండొచ్చేమో కానీ నాకు 40 years back అక్క ఎవరు వచ్చారు? నమస్తే అండి. నమస్తే నమస్తే. ఐ మిస్ యూ బోత్. ఇద్దరిని చూడాల. నమస్తే నాన్న. నువ్వు చాలా బాగా మృదంగం వాయిస్తావని. సూపర్ అండి. ఐఎమ్ సో హ్యాపీ అండి టు సీ బోత్ ఆఫ్ యూ. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ వెరీ లిటిల్. మనం వర్క్ చేసాం అనేది చెప్పారు. ఎస్. Now this is 35th year as choreographer. So long time kada. But one thing ఏంటంటే I remember your smile. ఆ నవ్వు గుర్తుంది. I'm so happy that you are doing a very good work here. పెద్ద పోస్ట్ లో ఉన్నది చాలా గర్వంగా ఉంది. ఇలాగూ బాలక కోడల్ని అని తెలుసుంటే కిరీటం లాగా పెట్టుకునేదాన్ని కదా. కాదు తెలుసుంటే అంటున్నాను. అప్పుడు షూటింగ్ అప్పుడు నన్ను అడిగాను ఎవరి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నావమ్మా అంటే నేను బాలక దగ్గర నేర్చుకుంటున్నాను అని అన్నాను. అంటే మీరు వెంటనే కుర్చీలో ముందు. నాకు చాలా సంతోషం మిమ్మల్ని చూడలేదు. కాదు నా ఫ్రెండ్. ఓ సో స్వీట్. అలాగే ఉండాలి. అంటే ఫస్ట్ పాపని జాయిన్ చేసినప్పటి నుంచి we were best friends. That's Later on she became my daughter-in-law and all, but our friendship continues. బాబు మృదంగం బాగా వాయిస్తాడా? చాలా బాగా వాయిస్తాడు. సూపర్. ముందు వాళ్ళకి ఎవరా తల్లి తీసుకోండి రా. ఏం పర్వాలేదు అక్క. మనసు కడుపు అంతా నిండిపోయింది చూసి. నువ్వు పెట్టిన పరమానందం చాలు. పరమానందం. అవును. ఒకసారి అప్పు ఇలా కూడా తీయ.
ఎందుకు చేయలేవురా? ధూళి లేపేస్తుంటే బ్రహ్మాండం ఏదో ఫోన్ చేసేస్తుంటా అలాగా. ఇది యాజ్ ఏ డాన్సర్గా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అసలు ఈ గుంగురు ఒకటే చాలు నాకు. ఇది యాజ్ ఏ కూతురుగా. ఓ జస్ట్ పెట్టుకోవాలి దీంట్లో పెట్టు. లోపల ఒక బ్యాగ్ తీసురా. థ్యాంక్ యూ అక్క. అంత బాగా పాడతాడు. ఇద్దరు పాడతారు. వీడు వాళ్ళ నాన్న దగ్గర మృదంగా నేర్చుకుంటాడు, వీడు వాళ్ళ అమ్మకి డాన్స్ హెల్ప్ చేస్తాడు. గ్రేట్. తీన్ బార్ కూడా వేస్తావా నువ్వు? అన్నీ. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు తీన్ బార్ ఏమైనా నువ్వు ఒకరిదే నీకు వాడు ఏం చేస్తాడో చూడు. గ్రేట్. ఫుడ్ వర్క్ ఈజ్ మెంట్. మన ఆరోగ్యానికి ఫస్ట్ ఇచ్చే టిప్పే పాదం నుంచి వస్తాను కాబట్టి నేను ఆయన ట్రైనింగ్ పాత నడుస్తాను. ఓ సూపర్. అది ఎక్సలెంట్. అందరూ పిచ్చగా మెచ్చుకుని అలా అంతా నిస్వార్థంగా మెచ్చుకునేవాడు చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడంతా ప్రతి ఒక్క చోట ఏంటంటే పొలిటికల్, ఆ తర్వాత సెల్ఫిష్నెస్. ఇకపైన నువ్వు చేసేది ఏమన్నా ఉంటే నాకు చెప్పక్క, నేను వచ్చి అసిస్ట్ చేస్తాను. అప్పుడు ఇట్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా పైకి వచ్చేసాను కదా, సో నేను వచ్చి వర్క్ చేస్తున్నాను అని అంటే ఇది మోర్. నా ఫేవరెట్స్ చెప్పండి. నేను ఒక 12 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడ మా బాలక్కే అందరికీ నేర్పిస్తూ ఉంటారన్నమాట. అలా నాకు కూడా నేర్పించారు. ఆ చిన్న వయసులో నాకు ఫస్ట్ పాదభేదాలు నేర్పించి ఒక కొత్త మూమెంట్ని కనుక్కురండి అని హోంవర్క్ ఇచ్చి పంపారు చిన్నప్పుడు. నేను అప్పటికే కూచిపూడి ఒకవైపు నేర్చుకుంటూ మరోవైపు భరతనాట్యం నేర్చుకుంటూ ఉన్నదాన్ని. సో రాత్రంతా కూర్చుని కొత్త మూమెంట్ ఏదో కనిపెట్టేయాలి అనేసి చాలా విశ్వ ప్రయత్నం చేసి పొద్దున్నే ఒక మూమెంట్ కనుక్కుని వెళ్ళాను. అప్పుడు మా బాలక్క పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళని పైకి లేపి ఏం కనిపెట్టారో చూపించండి, త్రిస్ర జాతిలో కనిపెట్టమన్నాను, చూపించండి అని. అలాగూ ప్రతి ఒక్క స్టూడెంట్ లేచి చూపించారు. ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్న మూమెంట్స్నే వాళ్ళు చూపించారు. అప్పుడు నేను కొత్తగా కనుక్కున్న మూమెంట్ని నన్ను లేపి అడిగింది, నువ్వు చూపించు అని. నేను చూపించేటప్పటికి దూరం నుంచి చూపించేవాడికి అర్థం కాల. ఆవిడకి కాస్త దగ్గరికి వచ్చి చూపించు అని. దగ్గరికి వచ్చి చూపించాను. మళ్ళీ చూపించు అని. మళ్ళీ చూపించాను.
స్లోగా చూపించు అంది. స్లోగా ఆడి చూపించు. తర్వాత చాలా బాగుంది అనేసి వెనకాల సీనియర్ స్టూడెంట్ శశికళ అని ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని వచ్చి నేర్చుకోవాలి అనమాట. సో అలాగూ ఒక కొరియోగ్రఫీ అనే విత్తనాన్ని నాలో నాటిన మా గురువు బాలక్కకి పాదాభివందనం. ఎన్నిసార్లు చేసినా తక్కువే. ప్రతి స్టూడెంట్కి ఇలా బాలక్క లాంటి టీచర్ దొరికితే వాళ్ళు వైభవంగా ఉంటారని నా అభిప్రాయం.